హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు టీఎస్ ఎఫ్సెట్ ఆప్షన్స్ మొదలైనవి. సో పిల్లలందరూ కూడా ఆప్షన్స్ సిస్టమ్ ముందు కూర్చొని కసరత్తు చేస్తూ ఉన్నారు. సో ఇందులో మనం ప్రీవియస్ లాస్ట్ ర్యాంక్స్ని మనం ఒకసారి ప్రొజెక్ట్ చేస్తూ టాప్ 10 కాలేజెస్ ఏంది, ఓవరాల్గా మొత్తం 175 కాలేజెస్లో ఎటువంటి తప్పులు చేస్తున్నారు అనేది ఒక 10 కాలేజెస్గా ఒక 17 వీడియోల్లో నేను చెప్తాను. మీ ర్యాంక్స్ని బట్టి మీరు దాన్ని చూసుకొని మిస్టేక్స్ జరగకుండా చూసుకోండి. సో ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జేఎన్టీయూ హెచ్గా మనకి పిల్లలు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇది జేఎన్టీయూ హెచ్, ఇది ఆప్షన్ నెంబర్ 1 అనుకోవచ్చు. సెకండ్ ప్రైవేట్ సెక్టార్లో నెంబర్ 1 ఆప్షన్గా తీసుకున్నప్పుడు సిబిఐటిగా మనకుంది. సో వీటి మధ్య జనరల్గా మనం కంపారిజన్గా తీసుకున్నప్పుడు సిబిఐటి వర్సెస్ జేఎన్టీయూ హెచ్ తీసుకున్నప్పుడు సిబిఐటి ఏంటంటే ఒక ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి కాలేజ్ అయినప్పుడు కూడా వీళ్ళకి మంచి పీర్ గ్రూప్ వస్తుందండి. జేఎన్టీయూలో ఇంకా కొంచెం అటు యూనియన్స్ అనే అదని ఇదని కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది తప్ప సిబిఐటిఏ జనరల్గా తీసుకున్నప్పుడు బాగుంటుంది. జేఎన్టీయూ హెచ్ దాని నేమ్ వల్ల పరిస్థితుల వల్ల ఒకప్పుడున్న పరిస్థితులు అయితే జేఎన్టీయూ హెచ్లో ఇప్పుడు లేవు. పేరెంట్స్ కొంచెం లాజికల్గా ఆలోచిస్తే దీన్ని పైకి కూడా జరిపి పెట్టి కూడా ఆప్షన్ సిబిఐటి 1వ నెంబర్ ఆప్షన్గా కూడా పెట్టుకోవచ్చు. సో నెంబర్ 3 ఆప్షన్గా విఎన్ఆర్ విజేఈసి, దీని యొక్క కోడ్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ వచ్చేసి విజేఈసి. సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్. దీని తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో 4th ఆప్షన్గా ఓయూసిఈ, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కూడా బాగుంది. సో ఇక్కడ నా ఒపీనియన్ కానీ తీసుకున్నప్పుడు ఓయూసిఈని అవసరమైతే ముందుకు జరపండి. ఓయూసిఈ జేఎన్టీయూ హైదరాబాద్ కన్నా బాగానే ఉంది. ఓయూలో ఆ గొడవలని కొన్ని అన్నీ జరిగినాయి, కానీ ప్రస్తుతానికి ఓయూసిఈ కంపారిటివ్లీ జేఎన్టీయూ కన్నా బాగుందని చెప్పొచ్చు. ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. దీని తర్వాత ఆప్షన్ నెంబర్ 5 విఏఎస్వి వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఆప్షన్ నెంబర్ 5గా. ఆప్షన్ నెంబర్ 6గా గోకరాజు, G+R అంటాం కదా. సో ఇందులో ప్రత్యేకంగా గోకరాజు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇందులో హాస్టల్ ఫెసిలిటీ లేదండి. విఎన్ఆర్ సిబిఐటిలో హాస్టల్ ఫెసిలిటీ ఉంది. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో అయితే వాళ్ళ క్యాంపస్లోనే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. వాసవి కూడా కొంత హాస్టల్ అనేది ఇబ్బంది ఉంది. G+Rలో హాస్టల్ అసలు లేనే లేదు. సో తర్వాత జేఎన్టీయూ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు, నా దృష్టిలో ఇది అసలు రికమెండేషన్లోనే లేదు. జేఎన్టీయూ దీని కోడ్ ఏమి ఇచ్చారంటే జేఎన్టీయూ జేఎన్టీహెచ్ఎంటీ అట. జేఎన్టీహెచ్ఎంటీ ఈ ఆప్షన్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ వల్ల మనకి ఏం ఉపయోగం లేదండి. ఇంత మంచి ర్యాంక్ వచ్చినట్టు మీరు ఎలాగూ యూఎస్ వెళ్ళిపోతారు. కాబట్టి 7th ఆప్షన్ని మీకు ఆలోచించి పెట్టుకోండి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో పెద్దగా ప్లేస్మెంట్స్ కూడా రావట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే తక్కువ ప్యాకేజ్ వస్తుంది. వీలైన కాడికి కిందకి జరిగిపోవడమే జనరల్గా మంచి ఆప్షన్. ఆప్షన్ నెంబర్ 8గా మనం తీసుకున్నప్పుడు కేఎంఐటి వస్తుంది. ఈ కేఎంఐటి కూడా హాస్టల్ ఫెసిలిటీ లేదు. G+Rలో కానీ కేఎంఐటిలో కానీ హాస్టల్ ఫెసిలిటీ లేదు. పేరెంట్స్ గుర్తించుకొని ఆప్షన్ పెట్టుకోవాలి. ఆప్షన్ నెంబర్ 9లో మనకి సివిఆర్ని పాత రికార్డ్స్ ప్రకారం చూసుకుంటూ ఉన్నారు. సివిఆర్ అనేది ఇబ్రహీంపట్నంలో ఉంటుందండి ఈ కాలేజీ. కేఎంఐటి అనేది మనకి నారాయణగూడలో ఉంటుంది. సో ఆప్షన్ నెంబర్ 10గా మనం తీసుకున్నప్పుడు ఎంజేఐటి వస్తుంది. ఎంజేఐటి అంటే ఇది సిబిఐటి వాళ్ళు మరో కాలేజ్ అండి, సేమ్ క్యాంపస్లో ఉంటాయి. సో ఈ 10 కాలేజెస్ గురించి మరొకసారి బ్రీఫ్ చేస్తూ, సో టు మై ఒపీనియన్ ఓయూసీని ముందు జరుపుకోవడం మంచిది రాదర్ దెన్ జేఎన్టీయూ హెచ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జేఎన్టీయూ హెచ్ కొంత డౌన్లో ఉందని చెప్పాలి. పాత పరిస్థితుల్లో వేరేగా ఉండేది, కానీ ఇప్పుడైతే జేఎన్టీయూ హెచ్ కొంచెం ఓయూ కన్నా తక్కువ అనిపిస్తూ ఉంది. వాసవిని మీరు ఎలా తీసుకోవచ్చు అంటే విఎన్ఆర్ విజేఈసి వర్సెస్ వాసవి మనకు తీసుకున్నప్పుడు వాసవి లిమిటెడ్ ఇంటేక్ అండి, 800 ఇంటేక్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా విజేఐటి తీసుకున్నప్పుడు మనకు దగ్గర 2000 ఇంటేక్ ఉంది. మీరు వాసవి కాలేజీని ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు చాలా జెన్యూన్గా ఉంటుంది, క్యాంపస్ డిసిప్లిన్గా ఉంటుంది. ఆల్ బ్రాంచెస్ వాళ్ళు కూడా దీన్ని పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కోర్ బ్రాంచెస్ కూడా విజేఐటీలో తీసుకున్నప్పుడు మనకి ఎక్కువ ఫోకస్ వచ్చేసి సిఎస్సి బ్రాంచెస్ మీద ఉంది. వాసవిలో ఆల్ బ్రాంచెస్, సిబిఐటిలో కూడా ఆల్ బ్రాంచెస్కి ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంది.
ఇకపోతే హాస్టల్ లేనటువంటి విషయాలు నేను కేఎంఐటి దీంట్లో చూసుకోవాలి. కేఎంఐటి అనేది ఓన్లీ సిఎస్సి బ్రాంచెస్ ఉన్నాయండి. నిజంగా అదేమి సూపర్ కాలేజ్ కాదు, కానీ వాళ్ళు మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చారనమాట. దానివల్ల కేఎంఐటి అనేది మనకి టాప్ 8 ప్లేస్లో కూడా రావడం జరిగింది. సివిఆర్ కాలేజీ వర్సెస్ GRRR అనుకున్నప్పుడు ఎట్లా తీసుకోవాలంటే ఆ ఏరియాని బట్టి తీసుకోవాలండి. ఎప్పుడైనా మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంపార్టెంట్. సివిఆర్ కాలేజ్ ఎక్కడో ఇబ్రహీంపట్నంలో ఉంటుంది, గోకరాజ్ అనేది కూకట్పల్లిలో ఉంటుంది. కాబట్టి నియర్ బై ఏరియాస్ని బట్టి కూడా ఆప్షన్ పెట్టుకోండి. సో ఇది టాప్ 10 కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. విల్ గో హెడ్ విత్ ద నెక్స్ట్ 10 ఆప్షన్స్ ఏం పెట్టుకోవాలనేది మనం చూద్దాం. సో FJIT తర్వాత 11th ఆప్షన్గా మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ పెట్టుకున్నటువంటి ఆప్షను BVRIT. సో ఇది నర్సాపూర్ అనేటువంటి ఏరియాలో ఉంటుందండి. హాస్టల్ ఫెసిలిటీ బ్రహ్మాండంగా ఉంది. BVRIT అనేది సెరీన్ ఎన్విరాన్మెంటు, పెద్ద క్యాంపస్, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి BVRIT మీరు ఆప్షన్ మీకు వచ్చితే ర్యాంక్ ప్రకారంగా చూసుకొని పెట్టుకోండి. అప్రాక్సిమేట్గా లాస్ట్ ఇయర్ అయితే మనకి 8,662 వరకు ఓసీ బాయ్స్కి వచ్చింది. ఆప్షన్ నెంబర్ 12గా SNIT పెట్టుకుంటున్నారు. SNIT అనేది మనకు ఉప్పల్ నుంచి దగ్గరలో ఉంటుంది. ఉప్పల్కి గట్కేసరికి మధ్యలో ఈ కాలేజ్ ఉంటుంది. విత్ ఇన్ ద క్యాంపస్లో హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. సో వాళ్ళకి ఈ సంవత్సరం న్యూగా యూనివర్సిటీ కూడా శాంక్షన్ అయింది అదే క్యాంపస్లో. సో వాళ్ళు కూడా రన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ఆప్షన్ నెంబర్ 13 తీసుకున్నప్పుడు మనం వర్ధమాన్ కాలేజ్, దీని కోడ్ వచ్చేసి VMEG అని చెప్తూ ఉంటాం. VMEG అనేది శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ఉంటుందండి. ఇది కూడా ఎక్కువ డిసిప్లైన్ ఈ కాలేజీలో ఉంది అని చెప్తూ ఉంటారు. సో వర్ధమాన్ కాలేజ్ కూడా మనకి టాప్ 10 కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్ తీస్తే ఇవి కూడా ప్రైవేట్ కాలేజీలో తీసుకున్నప్పుడు టాప్ 10 కాలేజ్ కింద వీటిని అనుకోవచ్చు. సో 14th ఆప్షన్ మనం తీసుకున్నప్పుడు MVSR అండి. అరే ఇది MVSR. సో మాతూరు వెంకట సుబ్బారావు MVSR ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు. మాటూరు వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలేజ్ అండి. చూడండి 1983 నేను పుట్టినప్పుడు పెట్టారు ఈ కాలేజీని. సో ఇది అటానమస్ కాలేజీ. కాలేజ్ అనేది బాగుంటుందండి. పర్టికులర్గా కోర్ బ్రాంచెస్ పెట్టుకోదలుచుకున్నటువంటి వాళ్ళు MVSRలో వాళ్ళు ఫోకస్డ్గా CSE ఒకటే కాకుండా EEE సివిల్ మెకానికల్ మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చెప్తూ ఉంటారు. కాబట్టి MVSRని కూడా మీరు దాని రకంగా తీసుకోవచ్చు. సో ఆప్షన్ నెంబర్ 15. సో అనురాగ్ యూనివర్సిటీ అండి. దీన్ని ప్రీవియస్లీ CVSR ఇంజనీరింగ్ అంటారు. అనురాగ్ యూనివర్సిటీ. దీని యొక్క ఫీజును వాళ్ళు ఇవ్వడం జరిగింది 1,35,000గా. సో వాళ్ళు కాలేజ్ యూనివర్సిటీ ప్రకారం అయితే 3 లక్షల ఫీజు ఉందండి. అనురాగ్ యూనివర్సిటీలో పెద్దదానికి చెప్పడానికి నెగిటివ్ ఏం లేదు, కానీ దీంట్లో యూనివర్సిటీ కావడం వల్ల కొంత చదవనటువంటి పిల్లలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి పేరెంట్స్ గుర్తించాలి. ఎందుకంటే మీరేమో 11,653 ర్యాంక్స్ వరకు మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్తే 70% పిల్లలు, 80% పిల్లలు ర్యాంకులు రాని వాళ్ళందరూ కూడా ఉంటారు. సో మీకు అది ఓకే అనుకున్నట్లయితే అనురాగ్ యూనివర్సిటీని ఈ ఆప్షన్ కింద పెట్టుకోండి. లేకపోతే ఇంకా కిందకి జరుపుకొని వచ్చేయచ్చు. సో ఇది అప్ టు టాప్ 15 వరకు అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 15 ఆప్షన్స్ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. బై బై.